విద్యుత్ రంగంలో వేల కోట్ల అవినీతి జరిగిందని మాజీ డీజీ ఏపీ వెంకటేశ్వరరావు అన్నారు. తిరుపతిలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్పీడీసీఎల్ అవినీతికి మారుపేరుగా మారిందని విమర్శించారు. ప్రభుత్వాలు మారినా అవినీతి మాఫియా మారలేదంటూ విమర్శించారు. 10,500 ట్రాన్స్ఫార్మర్లు కొంటే 8,400 ఒక సర్వీస్ అయిన కంపెనీ. ఇక్కడ జరిగింది ఏంటంటే పూర్వం నుంచి విద్యుత్ రంగంలో అవినీతి లేదా అంటే ఉండేది, కొద్ది స్థాయిలో ఉండేది, అన్ని రాష్ట్రాలతో పోల్చుకోదగ్గ స్థాయిలో ఉండేది. ఇక్కడ సడన్గా ఎందుకు ఎంత పెరిగిపోయింది? 75,000 ఉత్తరప్రదేశ్ కడితే 87,000 తెలంగాణ ఎందుకు కడుతుంది? ఆ 12,000 మీకు అర్థమైపోతుంది ఆ తేడా ఎందుకు వచ్చిందో. అక్కడ 87,000 ఉంటే మనం 1,20,000 ఎందుకు కడుతున్నాం అంటే మన ఆకలి ఆ స్థాయిలో ఉంది. దీన్ని ఇక్కడ ఆపకపోతే 2 లక్షలు చేస్తాడు, దాన్నే మళ్ళీ కట్టేది, డబ్బులు కట్టేది మనం. కాబట్టి పోతే పోనీలే అని ఊరుకునే పరిస్థితి వాళ్ళ లేదు. నాకు అనుమానం ఏమిటంటే గత ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వెరపు లేకుండా నిస్సిగ్గుగా 2023లో మొదలుపెట్టినటువంటి ఈ దోపిడీ కార్యక్రమాన్ని అదే స్థాయిలో ఈ ప్రభుత్వం కూడా కొనసాగిస్తోంది అని అంటే ఈ మాఫియా నుంచి ఎస్పీడీసీఎల్ని, రాయలసీమ ప్రజల్ని, తద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని విముక్తి చేసే కెపాసిటీ అసలు ఈ గవర్నమెంట్కి ఉందా లేదా అని నాకు అనుమానం. ఈ మాఫియా నుంచి మన విముక్తి చేసే కెపాసిటీ, శక్తి సామర్థ్యాలు ఈ ప్రభుత్వానికి ఉన్నాయా లేవా అనేది నాకు అనుమానం కలుగుతూ ఉంది. వీళ్ళు మాఫియా మోనోపలి అయిపోయి, మాఫియా ఒక్కడి వల్ల కాదు, ఒక షిరిడి సాయి ఎలక్ట్రిసిటీ కంపెనీ ఒక్కడి వల్ల కాదు, వాళ్ళకు కావలసినటువంటి రాష్ట్రం అభివృద్ధి పదంలో పరుగులు పెడుతున్న